ఇది 3 రోలర్ ఇచ్చినాం మనం. ఈ 3 రోలర్లో మనం క్లీన్ చేయాలంటే 1 లీటర్ బాటిల్ తీసుకోండి. ఇక్కడ పైనుంచి మనం నీళ్ళు వేస్తే మిషన్ ఆన్ చేయాలి. మిషన్ ఆన్ చేసి మూమెంట్ అవుతుంది కంటిన్యూ. పైనుంచి మీరు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసినప్పుడు ఏదంటే రన్నింగ్లో వేసినప్పుడు దాని మీద చట్టుకుంటే మొత్తం క్లీన్ చేసి ఈ ట్రే మీద పడుతుంది. ఇక్కడ నుంచి రసం మనకి కిందికి పెట్టుకోవచ్చు. రైట్, వాటర్ ప్రసాద్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనం రన్నింగ్లో మీరు చేయి పెట్టి అట్లా క్లీన్ చేయొచ్చు. చేయి కూడా గుంజేస్తారు, ఇబ్బంది అవుతుంది. మీరు ఒకసారి కావాలంటే రివర్స్ చేసి కూడా నీళ్ళు వేసి మనం గడ్డలు సాఫ్ చేసుకోవచ్చు. రివర్స్ ఫార్వర్డ్ 2 ఉంది రైట్. ఎప్పుడైనా ఇక్కడ కోణాలు ఎక్కడైనా చెరుకు ఉంటే దాన్ని క్లీన్ చేయాలి, దాని పన్ను మీద సాఫ్ చేయాలంటే ఎప్పుడైనా స్క్రూ డ్రైవర్తో లేకపోతే కటింగ్ ప్యాడ్తో దాన్ని తీసి సాఫ్ చేయాలి. ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోండి. ఇట్లా కోణాలు ఉంటే కోణాలు క్లీన్ చేసుకోవాలి. లేదంటే పొడి బట్ట ఉంటాయి కదా, పొడి బట్ట రాసుకొని సాఫ్ చేసుకోండి. పొడి ఉంటే తడి ఉంటే ఎట్లా ఉంటే క్లీన్ చేసుకోండి. వెంబడే క్లీన్ అయిపోయింది. ఎప్పుడైనా మనం నీళ్ళు వేసి మనం క్లీన్ చేసినప్పుడు ఈ ట్రే ఉండాలి. ట్రే ఉంటేనే నీళ్ళు మొత్తం ఈ ట్రే మీద పడితే ఇక్కడ నుంచి మీకు రసం కింది వాటర్ మీద రైట్. ఇక్కడ లెఫ్ట్లో మీకు గేర్ ఉంటుంది, చైన్ ఉంటుంది. దాన్ని కంపల్సరీ మనం గ్రీసింగ్ చేయాలి. 2 నెలలు ఒకసారి గ్రీసింగ్ చేయాలి. అది గ్రీసింగ్ చేయాలంటే ఇక్కడ 2 బోల్ట్ ఇచ్చినాం. ఇక్కడ వెనక సైడ్ కూడా 2 బోల్ట్ ఇచ్చిన, ఇక్కడ ఒకటి ఇచ్చిన, అవతల ఒకటి ఇచ్చిన. 6 బోల్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక నాబ్ ఇచ్చినాము. ఈ నాబ్ ఓపెన్ చేస్తే ట్రే బయటికి వస్తుంది. ట్రే బయటికి తీసి ఈ కవర్ బయటికి వస్తుంది. మళ్ళీ చేతిని గ్రీసింగ్ చేసుకోండి. లేదంటే గ్రీస్ గన్ ఉంటే గన్తో మీరు గ్రీసింగ్ చేసుకోండి. గేరు చేను ఇక్కడ కూడా గేర్స్ ఉంటుంది, దాన్ని కూడా గ్రీసింగ్ చేసుకోండి రైట్. చేసి ఉంటుంది ఇది కాదు, ఈ బాగా ఓపెన్ కింది బోల్ట్స్ ఉంటాయి వేస్తే కవర్ బయటికి వచ్చేస్తాక గ్రీసింగ్ చేసుకోండి. 2 నెలలు ఒకసారి గ్రీసింగ్ చేసుకోవాలి కంపల్సరీ. మళ్ళీ కవర్ వేసి బోల్ట్ టైట్ చేసి పెట్టేసింటే ఈ ట్రే దాని లోపల వేసి నాప్తోనే టైట్ చేసుకోండి. నాప్తోనే టైట్ చేసుకోండి రైట్. మళ్ళీ మీరు ఎప్పుడైనా మేము వైర్ వేస్తాను, వైర్ని ప్లగ్ చేస్తాను. ప్లగ్ మేము కట్ చేసి ఒక ఎల్సీడీ బాక్స్ ఇస్తాను. ఎల్సీడీకి మీరు కనెక్షన్ చేసుకోండి. మెయిన్ నుంచి ఎల్సీడీ నుంచి వైర్ ఇది వాడుతుంది. వర్కింగ్ కంపల్సరీ ఇవ్వాలి. ఆల్రెడీ 3 వైర్ ఉంది, ఫేస్ న్యూట్రల్ అర్త్. ఈ అర్త్ వైర్ కూడా మీరు మీ అర్త్తో వైర్ కట్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. అర్థింగ్ ఇస్తే బాడీ షాట్ రాకుండా. ఓకే, మీరు మిషన్ ఎప్పుడైనా వాడినప్పుడు దానికి చెరుకు ఎప్పుడైనా వేసినప్పుడు ఈ ముందు నుంచి చెరుకు కడిగేయాలి. క్రాస్ కటింగ్ ఉంటేనే ఒకటిసారి చెరుకు లోపలికి వస్తుంది. లోపల వేసినప్పుడు ఇట్లా బరువు పెట్టుకోకూడదు. క్రాస్ కటింగ్ సరిగా చేయండి. క్రాస్ కటింగ్ కూడా ఎప్పుడైనా ఇక్కడ మధ్యలో చేయాలి. ఈ గాడి దగ్గర చేయొద్దు, ఇది చాలా హార్డ్ ఉంటుంది. మధ్య నుంచి వేస్తే ఎప్పుడైనా లోడ్ గుంజేస్తుంది. వేసినప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ వేయద్దు. ఆల్మోస్ట్ ఒకటిసారి మీకు మొత్తం పొడి పొడి అయిపోతుంది, మొత్తం డ్రై అయిపోతుంది. ఈ చెరుకు ఇక్కడ వేసినట్టు ఆటోమేటిక్ ఉంది రైట్. సింగిల్ టైం ఆన్ చేసి పెట్టాలి. వచ్చేసి అయినా గుంజేస్తారు. మీరు వెయిట్ వేయొద్దు, బరువు పెట్టవద్దు. వెనక నుంచి తీసుకోవాలి. వెనక నుంచి తీసుకురాదు. వెనక మీరు ఒక డస్ట్బిన్ పెట్టేసారు, దాని మీద పడుతుంది. రైట్. దానిపైన మీరు సన్నజాలి దొడ్డు జాలి పెట్టేసి జలీలు బట్టి కిందికి వచ్చేస్తారు. సన్నది దొడ్డుది 2 పెట్టాలి. జాలి దొడ్డు పెట్టేస్తే మొత్తం జలీలు బట్టి బయటికి వచ్చేస్తారు. జాలి 2 జాలీలు పెట్టుకోవాలి, సన్నది దొడ్డుది. ఇప్పుడు రన్నింగ్లో మనకు ఎప్పుడైనా సరిపెట్టి కరెంట్ పోయినప్పుడు సరిపెట్టి మిషన్ ఆగిపోతుంది. అప్పుడు ఎంబడే మిషన్ ఆఫ్ చేయాలి. కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ లోడ్ వేసి చెరుకు ముందు రివర్స్ చేసేయాలి. రివర్స్ చేసి చెరుకు తీసేయాలి. ఫస్ట్ తీసేస్తే మోటార్ మీద లోడు, గేర్ బాక్స్ మీద లోడు, రూలర్ మీద లోడు, గేరింగ్ మీద లోడు తక్కువ పడుతుంది రైట్. ఎప్పుడైనా మళ్ళీ చెరుకు వేయాలంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నరం ఉంటేనే వేయండి, లేదంటే మళ్ళీ తిప్పి క్రాస్ కటింగ్ చేసి మళ్ళీ ఉల్టా వేసి వాడుకోండి రైట్.
ఇక్కడ యూరో అంటే వీళ్ళు కూడా ఉన్నారు కదా, వెళ్ళిపోవాలి అందరూ పనులు ఉన్నారు. అందుకని మొత్తం ఎవరు డిస్టర్బ్ అవుతుంది, నువ్వు డిస్టర్బ్ అవుతుంది. డెమో ఇస్తాను. ఇది ఇక్కడ కనిపిస్తుంది, గడ్డలు లోపల పోతున్నావు, లోపల తిప్పుతున్నావు. రివర్స్ చేయాలంటే ఫస్ట్ బంద్ చేయాలి, దాని తర్వాత రివర్స్ చేయాలి. ఇక్కడ తిప్పేస్తాం, గడ్డలు సీదా వస్తాయి. ఎప్పుడైనా రివర్స్ ఫార్వర్డ్ చేయాలంటే ఇది మిషన్ బంద్ ఉంటాయి కదా, రివర్స్ ఫార్వర్డ్ చేయాలంటే ఇది ఫార్వర్డ్ బంద్ చేయాలి, రివర్స్ చేయాలి. ఎప్పుడైనా చేయాలంటే ఒక్కసారిలో చేయదు, ఫస్ట్ బంద్ చేయాలి, దాని తర్వాత డైరెక్షన్ చేంజ్ చేయాలి. డైరెక్ట్ మాత్రం చేస్తే స్విచ్ పోతుంది, గేర్ పోతుంది, లోడ్ పడుతుంది. రైట్, ఏ పుష్ బటన్ ఉంది, లోడ్ పడితే క్లిక్ అవుతుంది. కూర్చుంటారు కొంచెం ఎక్కువ మీకోసం ఖర్చు ఉంటుంది. పరంగా 70 లీటర్స్ ఉంటాయి. ఇది ఒక 5-6 గ్లాస్ వస్తుంది, అవునా? 10 రూపీస్, 20 రూపీస్ 3 గ్లాస్ వస్తుంది. 5 గ్రాములు అయిద్దాం. ఏ సరికైనా వాడచ్చు. ఇదే అన్నీ కూడా అన్ని దొడ్డు చెత్తనే వేస్తాం కదా మనం. అర్థమైందా? ఇప్పుడు మనం క్లీనింగ్ చేయాలంటే ఇది నాబ్ ఓపెన్ చేసి మిషన్ ఆన్ చేసుకోండి. వన్ టైం యూజ్ సార్, రెండుసారి వేయడానికి అవసరం లేదు. ఇది నాబ్ ఓపెన్ చేసి మిషన్ ఆన్ చేసుకోండి. నీళ్ళ బకెట్, నీళ్ళ వాటర్తో మీరు కొద్దిగా మళ్ళీ నీళ్ళు వేసుకోండి, గడ్డతో సాఫ్ అయిపోతుంది. ఇది డైలీ క్లీన్ చేయాలి, ప్రతిరోజు క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసి పెడితే మీకు గడ్డలు ఎప్పుడైనా ప్రాబ్లం రాదు. ఈ ట్రే కూడా మీకు కావాలంటే చేసి బ్రష్ ఆఫ్ చేసి బ్రష్ ఈ ట్రే తీయాలంటే ఈ నాగ్ ఓపెన్ చేసి ట్రే గుంజాలి, నీళ్ళతో కడిగి ట్రే మళ్ళీ వేసుకోవాలి. బాడీ అంతా ఓపెన్ చేసి చేసుకోవాలి. మామూలు బ్రష్తోని ఆఫ్లో పెట్టాలి. ఫస్ట్ మీరు మిషన్ ఆన్ చేసి నీళ్ళతోని క్లీన్ చేయండి మేడం. నీళ్ళతోనే 90% మొత్తం క్లీన్ అయిపోతుంది. మోనాలో మీకు ఎక్కడైనా సరుకు ఉంటే అప్పుడు మీరు బ్రష్ని క్లీన్ చేసుకోండి. ఉంటే లేదంటే పడితే చెరుకట్లా పడితే ఇట్లా ఈ మధ్యలో ఇవి ఉంటే మీరు రన్నింగ్లో ఇట్లా చేయబెట్టి చేయొద్దు, చేయి గుంజేస్తాం. ఫస్ట్ మిషన్ బంద్ చేయాలి, బంద్ చేసి దానిపైన ఏదైనా ఉంటే బ్రష్ని సాల్వ్ చేసుకోండి. లేకపోతే ఒక పొడి బట్ట ఉంటే పొడి బట్టని సాల్వ్ చేసుకోండి. అర్థమైనా? నీళ్ళు వేస్తే 90% క్లీన్ అయిపోతుంది. ఇంకేమన్నా ఉంటే ఇంకేసి ఆఫ్లో పెట్టుకోవాలి. రైట్, అర్థమైనా? కరెంట్ పోయి వస్తే మళ్ళీ దాన్ని మిషన్ ఫస్ట్ బంద్ చేయండి, కరెంట్ వచ్చిన తర్వాత చేసుకోండి. రివర్స్ కరెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రివర్స్ చేసి గుంజాలి, గుంజి బయటికి తీసి మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ చేసి వెనక్కి ఇది ఫార్వర్డ్. ఇక్కడ చూడండి, ఇట్లా చేస్తే ఉల్టా నడుస్తున్నాం, రివర్స్. దాని మీద రాసి ఉందమ్మా, ఆర్ అంటే రివర్స్, ఇది బంద్, ఎఫ్ అంటే ఫార్వర్డ్. ఇది దేని మీద ఉంటే అది రైట్. ఇది లోడ్ పడిందంటే ఇది లోడ్ పడితే మిషన్ బంద్ చేయండి, కరెంటు మళ్ళీ రివర్స్ తీసుకొని సరుకు తీసేయండి. లోడ్ పడి ట్రిప్ అయిందంటే మళ్ళీ కరెంట్ మళ్ళీ దబాయి చేసుకొని మళ్ళీ మిషన్ పడుతుంది. ఇది కట్ చేసేస్తాను మేము, ఎంసీబీ బాక్స్ ఇస్తాను, తీసుకొని మీకు గోడ మీద పెట్టుకొని మేము ఇచ్చిన వైర్ ఎంసీబీలో కనెక్షన్ ఇవ్వండి. ఎంసీబీ నుంచి అది ఎలక్ట్రిషియన్ చేస్తాం, ఎంసీబీ నుంచి దీని మెయిన్గా వైర్ కనెక్షన్ ఇచ్చేయండి.
రైట్ అర్థింగ్ ఇచ్చేసేయండి బాడీ షాట్ అర్థింగ్ అది మెయిన్ అర్థమైందా నేను వెళ్తున్నా మీకు